వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకి మన చాకలి ఐలమ్మ స్మరించుకోవడానికి వచ్చినందుకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక, అలాగే ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి వీర నారీమణుల ఆశయ సాధన సమితి. అసలు వీర నారీమణులు అంటేనే పేరులోనే మన యొక్క వీరత్వము. అసలు తెలంగాణ అంటేనే పోరాట గడ్డ. ఈ పోరాట గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరూ మహిళలు ఏదో ఒక రూపంలో పోరాటం చేసినటువంటి వాళ్ళే వీర నారీమణులే. అట్లాంటి వీర నారీమణులు అయినప్పటికీ కూడా మన బుర్రల్లో ఉన్నటువంటి మనువు ఎవరైతే ఉన్నాడో వాడు నిచ్చెనమెట్ల వ్యవస్థని సృష్టించి మనల్ని ఆడవాళ్ళందరినీ 2వ తరగతి పౌరులుగాను, అసలు దళితులు అందరూ కూడా చెప్పు కింద, కాళ్ళ కింద చెప్పులాగా పడుండేటటువంటి ఒక సూక్తిని పెట్టాడు. దాని ప్రకారమే మనకి స్వతంత్రం వచ్చిందని చెప్పబడి కూడా ఎన్ని రోజులకు కూడా మనం ఈ స్థితిలో ఉన్నాం. నేను చిన్న ఉదాహరణలు 2 చెప్పేసి అసలు మహిళలు రాజకీయాల్లో కానీ చదువుల్లో కానీ చెప్తాం. ఫస్ట్ ఆడపిల్ల కడుపులో ఉందంటేనే చంపడం అనేటటువంటి వివక్షత స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే వంశోద్ధారకుడు మాత్రమే పున్నామ నరకాన్ని రక్షిస్తాడు, వంశోద్ధారకుడు కొడుకు మాత్రమే పుట్టాలి. అబ్బాయిలు ఉంటేనే మనకి పున్నామ రక్ష అనేటటువంటిది మన బుర్రల్లో ఉంది. ఇది ప్రధానంగా మన బీసీలే పాటిస్తారు. వచ్చిన సమస్యల్లా ఏంది అంటే ఎస్సీలు ఎస్టీలు కంటే కూడా మన బీసీ మహిళలు, బీసీ జనమే దీన్ని మోసుకుపోతూ ఉన్నటువంటి ఈ భావజాలాన్ని మోసుకుపోయే వాళ్ళల్లో ఎక్కువ మంది మనమే. అక్కడ మొదలైనటువంటి కడుపులో ఆడపిల్ల పడినప్పుడు మొదలైనటువంటి వివక్ష ఈరోజు కట్టె మీద కాలే వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ 2 ముక్కలో చెప్పేస్తా. ఇక చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్లకి ఎక్కువ రోజులు పాలేయకూడదు. ఇక అక్కడ మొదలు పెడతారు జనం. మగపిల్లోడికి ఇచ్చినన్ని రోజులు ఆడపిల్లకి పాలు ఎక్కువ ఇవ్వకూడదు, బద్ధకం పెరిగిపోతుంది, ఇదైపోతుంది అని చెప్తారు. ఇక చదువు ఆడుకునే విషయంకి వస్తే చిన్నప్పటి నుంచి కూడా మనకి ఎప్పుడు కుండలు ముంతలు ఇచ్చి గురుగులతోనే ఎప్పుడు పెద్దయ్యాక వండుకునేది ఆ వంటగది చుట్టూనే, ఆ చెప్పల చుట్టూనే. కానీ అక్కడే ఆడుకునేటప్పుడే మనకు చెప్పలు ఇస్తారు. మగపిల్లోడికేమో బయటకు వెళ్ళి ఆడుకురారా, తిరక్కపోతే మగోడు చెడిపోతాడు. మనమే నేర్పిస్తాం తల్లిదండ్రులుగా, మన బుర్రల్లో ఉన్నది నేను చెప్తున్నా. అక్కడ మొదలవుతుంది ఆట దగ్గర నుంచి. ఇక చదువు విషయంకి వస్తే ఆడపిల్లలు, ఎందుకంటే అందరం ఏ పూట కూలి ఆ పూట తెచ్చుకొని బతికేటోళ్ళం కాబట్టి ముందు ఉన్న డబ్బుల్లో అక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద కాన్వెంట్లో మగపిల్లని వేయాలి, ఆడపిల్లను మాత్రం గవర్నమెంట్ తోలాలి. 5వ తరగతి వరకు చదవాలి. తర్వాత ఇంటి పనులు కొండలు తోముకోమ్మా, లేకపోతే పొలంకి వెళ్ళమ్మా అని చెప్పాలి. అక్కడ అది అయిపోతుంది. ఇక తినే తిండి విషయంకి వస్తే మీరేమన్నా అనుకోండి, నేను కొండ బద్దలు కూడా చెప్తా. ఇగో ఇప్పుడు ఒక అక్క ఉంది అక్కడ కూర్చొని, 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు అనుకుందాం, 2 కూతుళ్ళు 1 కొడుకు. ఆ పూటకి ఏదో ఆదివారం వచ్చింది, ఇగో వర్షాకాలం వచ్చింది, పైసలు లేక 20 రూపాయలే ఉన్నాయి, ఒక 4 కోడిగుడ్లు తెచ్చింది. ఫస్ట్ ఎవరికి పెడతాం? ఏమక్క? మొగుడికి పెడతాం. తర్వాత ఎవరికి పెడతాం? ఇంట్లో కొడుక్కి పెడతాం. మిగిలితేనే ఆడపిల్లకి పెడతాం. ఎంతమంది కాదు అంటారు నా మాటకు చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే ఆడపిల్లకి పెట్టాం, బలంగా మగపిల్లవాడు తయారవ్వాలి. అక్కడ మొదలైనటువంటి వివక్ష. ఇంకొక విషయం, ఒక పిల్లని బయటకు పంపించాలనుకోండి, అగో ఆ పిల్లోని ఇచ్చి తోడు పంపిస్తారు, ఆ పిల్లకి ఆ పిల్లోని ఇచ్చి తోడు పంపిస్తారు. మన మైండ్ సెట్ ఎక్కడుందంటే, ఒరేయ్ మీ అక్క షాప్కి వెళ్తుంది కానీ దానికి తోడు పోయిరారా. ఇంకా ఈ సెల్ ఫోన్ యుగం వచ్చి కలియుగంలో ఉన్నాము, ర్యాకెట్ యుగంలోకి వెళ్తున్నా కూడా మన బుర్ర ఎక్కడుంది అంటే, ఒక పెద్ద అమ్మాయికి ఒక చిన్న పిల్లోని తోడిచ్చి పంపిస్తున్నాం. వాడు రక్షిస్తాడా? వాడు అసలు ఆ పిల్లని ఏమైనా చేయగలుగుతాడా? ఏమైనా మనం ఆలోచిస్తున్నామా అంటే మన బ్రెయిన్లో ఆలోచించాం. ఎందుకంటే తెల్లారు లెగిస్తే టీవీలలో అదే సోది,
జాతక చక్రాలు, ఈ సోది ఆ సోది. ఆడపిల్లల్ని భద్రంగా ఉంచుకోవాలి, కట్టుబాట్లలో పెంచాలి, ఇదే సోది. దీన్నంతా మనం మోసి మా అమ్మ వాళ్ళ అమ్మకి చెప్పింది, వాళ్ళ అమ్మకి చెప్పింది, నేను నా కూతురికి చెప్పాలి. ఇక వెరైటీగా చెప్పొద్దు, అమ్మ నువ్వు గట్టిగా ఉండు, తిరుగుండు, చెయ్యని చెప్పొద్దు. ఆటలు, చదువు, తిండి అన్నిట్లోనూ వివక్షత. ఇంత వివక్షతలో కూడా మనం కొద్దో గొప్ప ఈరోజు చదువుకొని ఒక డాక్టర్ స్థాయికి ఎదిగిన ఆడపిల్ల జీవితం అట్లయిపోయాయి. మొన్న వరంగల్లో ఒక డాక్టర్ జీవితం అట్లయిపోయాయి. అంటే చదువుకొని ఇంత కష్టపడి ఇంట్లో పోరాటం చేసి మొగళ్ళతో కొట్లాడి ఆడపిల్లల్ని చదివిస్తే కూడా ఈరోజు 1%, 2% పీజీల వరకు వస్తున్నటువంటి ఆడపిల్లలకి పరిస్థితి ఏమవుతుంది? ఉద్యోగాలు వస్తాయా లేదా తర్వాత విషయం, కానీ ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. చట్టాలు లేవా అంటే మా కోర్టుల నిండా చట్టాలు, చూడు పుస్తకాలు బోల్డ్ ఉన్నాయి చట్టాలు, అవి అమలవుతున్నాయా లేవా అనే కంటే కూడా ముందు మన బుర్రల్లో ఉన్నటువంటి బూజును వదిలించుకోవాలి. ఆడపిల్లని పెంచే దగ్గరే ప్రతి తల్లి తండ్రి కూడా సమానంగా పెంచడంతో పాటు అన్ని పనులు సమానంగా, ఇది ఆడ పని ఇది మగ పని అని కాకుండా ఇది మన అందరిది, ఇది మన కుటుంబంది, ఇది మనది అనేటటువంటి ఆలోచనని చెప్పాలి. ప్రతి ఆడపిల్లకి ఇప్పుడు మగపిల్లోడు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది, ఏది పట్టుకుంటే మంచిది, ఏది శరీర భాగాల్ని తాకితే ఎవరిని ఎక్కడ ఎలా కొట్టాలి అనేటటువంటిది ప్రతి ఆడపిల్లకి మనం నేర్పించగలగాలి. నేర్పిస్తేనే మనం ఆ పిల్లల్ని బయటకు పంపించాలి. ఈరోజు ఏమంటారు ఈ సోకాల్ టెక్నాలజీ వాళ్ళు, ఒక అత్యాచారం జరిగితే ఆ పిల్ల వేసుకునే డ్రెస్సులు ఏం బాగున్నాయి, అవునా నిజమే అక్క, అంత అసహ్యంగా వేసుకుంటే జరగవా? మరి మొన్న సింగరాయ్ కాలనీలో జరిగిన 6 నెలల పాప, 6 సంవత్సరాల అమ్మాయి ఏం బట్టలు వేసుకుందని అత్యాచారం జరిగింది. ఇళ్లల్లో పని పాటల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లల్ని వదిలిపోతూ ఉంటే ఆ పిల్లలు ఏం బట్టలు వేసుకున్నారు, అంత చిన్న బాబు ఏం వేసుకున్నాడు, ఏమేమి హత్యలు జరుగుతున్నాయి, దీనికి ఎక్కడ ఉంది మూలం అనేది ఈరోజు మనం ఆలోచించకుండా మన ఆడవాళ్ళం మనమే ఒక అత్యాచారం జరిగినప్పుడు దానికి యాంటీగా మాట్లాడుకునే దుస్థితి. కనీసం ఈరోజు వస్తున్నటువంటి టెక్నాలజీ కంటే సీరియల్స్, మీరు సీరియల్స్ అక్క మాట్లాడింది కాబట్టి ఒక్కొక్కటి తడుముకుంటూ వెళ్తున్నాను నేను. ఏ సీరియల్ చూసినా ఆడవాళ్ళే విలన్స్. ఒకరిని ఎలా చంపాలి, ఆ చంపిన వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇదే కానీ ఒక అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే ఎందులో అయినా సరే ఆ సమస్య పరిష్కారం ఏ ఒక్క సీరియల్లో చూపిస్తాడండి? చూపించాడు. మనం పక్కోళ్ళ ఇంట్లో కొట్టుకుంటున్నా కూడా వద్దొద్దు, ఈ సీరియల్ ఏమైపోతుందో, ఇదే ఏతన అయిపోయింది. పనికి వెళ్ళనిటువంటి వాళ్ళకి ఇదే ఏతన. బయట పొట్టకూటు చేత పట్టుకొని బయటకు వెళ్ళిన వాళ్ళు కూలి పనులకి దొరకక ఆడవాళ్ళు ఈరోజు అసలు 100 రూపాయల కూలి అయినా సరే 50 రూపాయల కూలి పనికి వెళ్ళి తెచ్చి నూకల జావో ఏదో ఒకటి కాసేటటువంటి స్థితిలో ఒకటి ఉంటే, ఈ మధ్యతరగతి లేడీస్ అందరూ ఈ టీవీ సీరియల్స్ చూసి, ఇంకొక ఉదాహరణ మన పక్కనే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ఎవడో ఒకటి తాగేసి ఆడ పిల్లాన్ని కొడుతున్నాడు అనుకో, మనం అందరం ఇక్కడే ఉంటాం చూస్తాం, ఆడ పిల్లాన్ని ఆడు కొట్టుకుంటున్నాడు అనేస్తాం. ఎందుకనాలి? ఒక మనిషిని కొట్టేటప్పుడు అది తప్పు అని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం? మన బుర్రలో ఏముంటుందంటే, మొగుడు కదా కొట్టే రైట్ ఉంది, మనకు అది ఒకటి బాగా అలవాటు అయిపోయింది, కొట్టే రైట్ ఉంది కొట్టుకుంటున్నాడు, ఇప్పుడు మనం వెళ్ళి క్వశ్చన్ ఎందుకు చేయాలి, ఎందుకు మాట్లాడాలి? అంతేగాని ఒరే బాబు ఎందుకు కొడుతున్నావు, కూర్చోండి మాట్లాడతాం అనేటటువంటి క్వశ్చన్ లేదు. ఈ విధంగా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఇంకొక విషయం, ఏదైనా ఇప్పుడు కొట్లాటలు జరిగినా ఏమి జరిగినా సరే, ఈవెన్ ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ కూడా ఒక ఇంట్లో ఒక ముద్దాయిని పట్టుకోవాలంటే అరే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు వాళ్ళ అమ్మని తెచ్చి లోపలేసారా ఆడొస్తాడు అంటే, ఒక వ్యవస్థలో ఒక ముద్దాయిని కానీ చేశాడని అనుమానితుడిని పట్టుకోవడం కోసం ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బలి కావాలా? ఎక్కడుంది? ఇది ఈనాటిది కాదు. ఏదైతే చాకలి ఐలమ్మ పోరాటం చేసిందో అంతకంటే ముందు నుంచి నడుస్తుంది ఇది. ఎందుకు అంటే, అరే ముందాల ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి మన గడిలో కట్టేయండిరా, మొగోళ్ళు చచ్చినట్టు వస్తారు, ఉద్యమాల్లో ఉండరా ఎక్కడ ఉంటారా ఊడతారా మనకు అనవసరం, ముందు లాక్కరండి అనేటోళ్ళు. అంటే ఈ వ్యవస్థలో మహిళ ఎక్కడుంది? 2వ తరగతి పౌరులుగా ఒక సంస్థను నడపడానికి ఒక దాన్ని చేసేటప్పుడు
ఇంటికి ఒక సరుకుగా ఈరోజు మార్చబడి ఒక ఊర్లు తగలబెట్టడం కానీ, ఒక ఉద్యమాన్ని అణచాలన్నా కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని బలవంతం చేయడం, చెట్టుకి కట్టేయడం, గుడ్డలు ఇప్పడం, అలీసమ్మ లాంటి వాళ్ళని, లేదా అంతకుముందు ఒక ఆమెను బట్టలు ఇప్పినటువంటి సంఘటనలు మన తెలంగాణ ఏరియాలో ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అక్కడ ఉద్యమాన్ని కానీ దేన్నైనా సరే నాశనం చేయాలి అంటే ఈరోజు అక్కడున్న ఆడవాళ్ళని బదనం చేయాలి. ఇది ఒకటి పెద్ద మన బుర్రల్లో పాతుకుపోయినటువంటి విషయాల్ని మనం ప్రతి జాగృతతో అది జరగకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించేయాలి. ఇట్లా ఏదైనా జరుగుతాయి. ఇక సినిమాలు కూడా ఉండండి, సినిమాలు కూడా అంతే. వస్తే ఒకేసారి నాగదేవతను పూజ చేసే వస్తాయి, ఒకేసారి శివుణ్ణి పూజ చేసే వస్తాయి. అంటే మనం ఏదైనా ఒక సంఘటన వచ్చి ఆలోచన చేసే క్రమంలో ఏదో ఒక భావజాలం మనల్ని కొట్టుకుపోతూ ఉంటుంది. ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఎందుకు పోతుంది అంటే ఉద్యమాలు కాదు, ఆలోచన శక్తిని కూడా ఈరోజు మొత్తంగా మీడియా, సినిమాలు కానీ అన్నీ కూడా నాశనం చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? అన్నీ కూడా అప్పర కులాల వాళ్ళు, హై క్యాస్ట్ వాళ్ళు నడిచేటటువంటివి. ఏ మనిషి ఆలోచన శక్తి ఎప్పుడైతే పెరుగుతుందంటాడో అక్కడ వేరే ఒక సంఘటనని పుట్టిస్తారు. అంతే, దీన్ని మాట్లాడుకునే లోపు దీన్ని మాట్లాడతాం, ఆ సంఘటన వెళ్ళిపోతుంది. చదువుకునేటటువంటి పిల్లల్లో కాదు, మనకి భారత రాజ్యాంగం మీద పీఠిక మీద మనం ప్రమాణం చేసాం, విలువల్ని గౌరవిస్తాం, అది సౌభాతృత్వం, స్వాతంత్రం అని. ఏ ఒక్కటి కూడా ఈరోజు ఎవ్వరికి అమలు కానటువంటి దుస్థితికి పోవడంతో పాటు అసలు భారత రాజ్యాంగం లేకుండా మనువాదాన్ని తీసుకొస్తుంది. మనువాదం అంటే ఏం కాదు, ఇప్పుడు నేను చెప్పానే, మన బుర్రల్లో ఉన్న ప్రతి ఒక్కటి మనువాదమే. ఇవన్నీ తీసుకొని వచ్చి మన ఆలోచన శక్తిని కోల్పోతున్నాయి. ఈరోజు పిల్లల్ని ఎట్లా తయారు చేస్తున్నాయంటే, ఒకప్పుడు మేము విద్యార్థి ఉద్యమంలో చేసేటప్పుడు అశ్లీల సాహిత్యానికి వ్యతిరేకంగా, బూతు పుస్తకాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసేటోళ్ళం. ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడేటోడు కూడా లేడు. ఎందుకు అంటే ఇది వచ్చిన కాడి నుంచి అంతా ఇదే అయిపోయింది. అసలు ఉద్యమం అంటే కూడా ఏం లేదు. పక్క మనిషి ఈరోజు చెవిలో పెట్టేసుకోవడం, మన పని మనం చేసుకోవడం, పక్కోడు పిలుస్తున్నా కూడా అంటే అది ఎందుకు పిలుస్తున్నాడు, ఆ దాహం వేసు ఆడికి ఊపిరి ఆడుకో పిలుస్తున్నాను అనుకో పోతూ ఉండేది, చెవిలో పెట్టుకోవడం పోతూ ఉండేది. అంటే మనిషి హృదయంతో ఆలోచించేది, కష్టం గురించి ఆలోచించేది కూడా ఈరోజు మనంగా గుర్తించలేకపోతున్నాం, మర్చిపోతున్నాం. మన విలువల్ని మనమే మర్చిపోతున్నాం. మన కుటుంబానికి వస్తేనే ఆపద, నా ఫ్రెండ్కి వస్తేనే ఆపద, నా పక్కింటోడికో ఎదురింటోడికో వస్తే ఆపదే కాదు. ఆ విధంగా ఈరోజు వస్తున్నటువంటి మాఫియా, ఈ కరోనా మహమ్మారి వచ్చిన కాడి నుంచి ఏదైతే సెల్ ఫోన్ పిల్లలకు వద్దన్నామో దాన్ని తల్లిదండ్రులే కొని గదిల్లో కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పించేటటువంటి చదివించేటటువంటిది ఇది రావడంతో ప్రభుత్వాలకు కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒకటి ఏమైపోయిందంటే ఆన్లైన్ క్లాసులు పెట్టి వాళ్ళు క్లాసు వింటున్నారో తెలియదు, అందులో ఏం చూస్తున్నారో తెలియక పిల్లలు ఈరోజు 14 నుంచి ఏదైతే 21 ఇయర్స్ లోపు వచ్చేటటువంటి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఈరోజు ఎట్లా తయారవుతుంది అంటే ఒక సంక్షోభంలో కొట్టుకుపోతుంది. అటు ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, ఇటు వాళ్ళకు వచ్చేటటువంటి ఆలోచనలు కరెక్టా కాదా అనేటటువంటి దాంతో ఏమీ చేయలేక పిచ్చి వాళ్ళు అయిపోవడం. ఈ ఫోన్లు వినడం వల్ల ఎక్కువగా ఇరిటేషన్. మన పిల్లలు, సొంత పిల్లలనైనా సరే మనం కూర్చొని వరే కొంచెం మంచినీళ్ళు తరంటే హో అంటారు, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఒకప్పుడు 60-70 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చే బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్లో హై బీపీ ఉన్న వాళ్ళు కసురుకునేటోళ్ళు. ఇప్పుడు హై బీపీ ఏం లేదు, ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కసురుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ వైబ్రేషన్స్ వల్ల పిల్లల యొక్క మైండ్ సెట్లు మారిపోతున్నాయి, వాళ్ళ యొక్క హెల్త్ దెబ్బతింటుంది. కాన్షియస్గా ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పాలి అంటే ఫస్ట్ మన కుటుంబంలో అన్ని విషయాల్ని చెప్పడం అనేటటువంటిది మొదలు పెట్టాలి. ఎవరికి వారంగా ఈరోజు బీసీ కోసం మనం ఉద్యమం పెట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అక్క చెప్పింది బీసీ ఉద్యమం గురించి. ఇంకోటి జనాభా లెక్కల విషయంకి వస్తే ఈరోజు 31లో జనగణన చేశారు. ఇప్పటి వరకు బీసీలు లేవు. దాదాపు మండల కమిషన్ అన్నారు, కాలే కమిషన్ అన్నారు, ఈ కమిషన్లు ఆ కమిషన్లు వచ్చినాయి. ఏ కమిషన్ వచ్చినా కూడా మనం ఎక్కడున్నామంటే అక్కడనే ఉన్నాం. ఎందుకున్నాము?
ఎక్కువ శాతం మనమే ఉన్నాం. మనం నోరిప్పినా మనకి రిజర్వేషన్ ఇచ్చినా మెజారిటీ ప్రజలు మనమే కాబట్టి రాజ్యాధికారం ఈరోజు బీసీలకు వస్తే బీసీలమే అవుతాం. కానీ దాన్ని రాకుండా ఉండడం కోసం అసలు ఈ బీసీల్లో కూడా కొద్దిగా ఒక 5-6 కులాలు మాత్రమే ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నాయి. కానీ అసలు పేర్లు కూడా తెలియని దాదాపుగా బీసీల్లో ఉన్నటువంటి 110 కులాల్లో అట్టడుగు కులాల వాళ్ళు ఈరోజు జనాభా లెక్కల్లో కూడా పేరు నమోదు కానివి, ఆధార్ కార్డు అంటూ లేనటువంటి బీసీ కులాలు చాలా ఉన్నాయి. వాటిల్ని కూడా మనం బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇప్పుడు ఈడబ్ల్యూసీ వచ్చింది, వాళ్ళు ఎవరు అడిగారు? కనీసం ఒక చిట్టు పేపర్ మీద కూడా రాసి మాకు రిజర్వేషన్ కావాలని అడగలేదు. కానీ ఎప్పుడో హిందూ కోడ్ బిల్లు పెడితే ఇది పెట్టేటప్పుడు దీని కోసం క్వశ్చన్ చేయకుండా ఉండడం కోసం మహిళల రిజర్వేషన్ బిల్లు అట్లా వేసిరు. ఆ వేసినటువంటి దాంట్లో ఏ మహిళకు వస్తుంది? ఎవరు తన్నుకుపోతున్నారు ఈరోజు సీట్లు? రిజర్వేషన్లు అన్నీ ఎటుపోతున్నాయి? అసలు రిజర్వేషన్ వచ్చేటటువంటి ఉద్యోగులు ఉన్నాయా? చదువుకునే సీట్లు ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మనం రిజర్వేషన్ కోసం పోట్లాడుతున్నాం. అసలు రిజర్వేషన్ ఎక్కడ మొదలవుతున్నాయి? ఎన్ని గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయి? ఏమీ లేకుండా పోతుంది. ఇటు నుంచి ఇస్తున్నామని చెప్తుండో అటు నుంచి అన్నీ ప్రైవేట్ పరమే, అన్నీ ప్రైవేట్ అయిపోతున్నాయి. అన్నీ డబ్బు ఉన్నవాడికే, డబ్బు ఉన్నవాడిదే. డబ్బు చదువు కొనుక్కోవడమే, చదువుకోవడం లేదు. ఎప్పుడో చదువు కొనుక్కోవడం వచ్చింది. ఎప్పుడైతే క్యాపిటేషన్ మూమెంట్ వచ్చిందో అప్పటి నుంచి చదువుకోవడం మానేసి కొనుక్కోవడంకి బీజాలు పడ్డాయి 1992లో. అప్పటి నుంచి ఈ రోజుకి చదువు కొనుక్కోవడమే. డబ్బున్నవాడు చదువు, డబ్బు లేనివాడు కూలీలు. ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇక చాలామంది ఏమంటారు, ఏముందిరా ఎస్సీలో ఎంతమంది పైకి వచ్చేసారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎవరు చూసినా వాళ్ళే ఉన్నారు. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? పార్టీలకు జెండాలు మోసే దగ్గర ఫస్ట్ మనమే ఉంటాం. ఉద్యమాలలో చనిపోయే దగ్గర మనమే ఉంటాం. డబ్బు కొట్టే కాడ, రోలు కొట్టే కాడ అన్ని కాడ మనమే ఉంటాం. కానీ మనం మాత్రం సీట్ల దగ్గర మాత్రం మనం లేము. ఈరోజు మనలో ఐక్యత అనేటటువంటిది దెబ్బతినడం వల్ల ఫస్ట్ ఊరు బయట ఒకరిని, కొంచెం ముందుకు ఒకరిని, ఊరు అవతల ఒకరిని అట్లా విడగొట్టినాడు. ఇంకా కూడా ఎంత సిటీలలో ఉన్నా కూడా మనకి బుర్రల్లో ఉందే అది పోతలేదు, అది పోవడం లేదు. ఈ మనువాదం వల్ల అవి పోకనే మన ఐక్యత మనము సాధించుకోలేకపోతున్నాం. ఆ పద్మశాలిలా అమ్మో బోల్డ్ అంత ఉంది వాళ్ళకి, మనం వాళ్ళని ఎలా కలుపుకుంటాం? వాళ్ళని కలుపుకుంటే వాళ్ళు మనల్ని మింగేరు అని ఒకరు అంటారు. అమ్మో ముదిరా సంఘమా? ఈ ఏరియాలో ముదిరా సంఘం బాగానే ఉంది, వాళ్ళతో మనం జత కట్టామనుకో మనల్ని ఇంకా వాళ్ళు తొక్కేస్తారు. ఇంకొక సంఘం ఉంది బెస్త సంఘం, వాళ్ళు మనల్ని తొక్కేస్తారేమో. గౌడు సంఘం వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి 5-6 ఒక 7-8 సంఘాల వాళ్ళే అన్ని రంగాలలో, చదువులో కానివ్వండి, సీట్లలో కానివ్వండి, ఉద్యోగంలో కొంచెంగా ఉన్నారు. కానీ లేనటువంటి వాళ్ళని లెక్కలు తీయాలి. మనం ప్రతి ఒక్కరం కూడా జనగణన చేయడంతో పాటు బీసీల్లో ఏ కులాలు ఉన్నాయో కులాల వారీగా వాళ్ళకి ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికన ఇవ్వడంతో పాటు ప్రత్యేకించి 29లో వచ్చేటటువంటి ఎలక్షన్స్లో మహిళలకు కూడా బీసీ కోటా కింద రాజకీయ సీట్లను కేటాయించాలి అని అడగాలి. రాజకీయ సీట్లను కేటాయించమని అడగాలి మహిళలకి ప్రత్యేకించి. ఆ విధంగా వచ్చే వరకు కూడా మనం బీసీ మహిళల్ని అందరినీ కూడా ఏకం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏదైతే ఉందో ఈ బ్యానరు ఉందో దానిని మనం సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కుటుంబంలో నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే పిల్లల్ని మాత్రం అతి జాగ్రత్తగా పెంచవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సమాజంలో నడుస్తూ ఉన్నాం మనము, ఒకప్పుడులాగా లేదు. కాబట్టి ప్రతిదీ పిల్లల్ని ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే తల్లి. నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే తల్లి పిల్లలతో ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలి. తండ్రి కూడా ఒక ఫ్రెండ్లీగా ఉండి 14 ఇయర్స్ వచ్చిన అబ్బాయి నుంచి పెళ్ళి అయ్యే వరకు కూడా అమ్మాయికైనా అబ్బాయికైనా తల్లిదండ్రులు మంచి గుడ్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే మనం పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాము. లేదనుకుంటే మాత్రం మన పిల్లల్ని మనం కాపాడుకోలేము. దానిని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎందుకంటే చూసి
జరుగుతున్నటువంటి అంశాలతో మనం ఏమీ చేయలేని దుస్థితికి వెళ్తున్నాం. ఇంకా కూడా చాలా వరకు రేపులు అవి జరుగుతున్నాయి. ఇక చట్టాల విషయంకి వాటికి వస్తే చాలా ఉన్నాయి. ఈసారి కలిసినప్పుడు అసలు మహిళల కోసం ఏం చట్టాలు ఉన్నాయి, అవి ఏంది అనేటటువంటిది నేను మీకు ఎప్పుడైనా పిలిస్తే కూర్చోబెట్టి క్లాస్ రూపంలో చెప్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న వాళ్ళకి నేను చెప్పిందంతా శ్రద్ధగా కాదు కానీ ఓపికతో విన్న అందరికీ కూడా ధన్యవాదాలు.